బొకేనివ్వవలసిందిగా కోరుతున్నాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బండారు దినేష్ గారు బొకేతో స్వాగతం చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారికి దత్తాత్రేయ గారి పుస్తకాన్ని వారు బహూకరించడం జరిగింది. అతిథులందరికీ కూడా అలై బలై కమిటీ తరపున అలాగే బండారు దత్తాత్రేయ గారి తరపున స్వాగత సుమాంజలులతో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో మిగిలినటువంటి ముఖ్య అతిథుల సమక్షంలో దత్తాత్రేయ గారికి శ్రీమతి వసంత గారులకు సన్మాన కార్యక్రమం ఉంది. అంతకంటే ముందు బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా శాల్వాతో సత్కరించవలసిందిగా శ్యామ్ సుందర్ గారిని వేడుకుంటూ ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారికి మొమెంటోను బహూకరిస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని దత్తాత్రేయ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనందరితో పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సార్. సభకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ అబ్దుల్ నజర్ గారు, ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, గౌరవ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు పెద్దలు బండారు దత్తాత్రేయ గారి యొక్క జీవిత చరిత్ర, ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ మనం ఇప్పుడే జరుపుకున్నాం. ఈ మధ్యలోనే హిందీలో రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఢిల్లీలో అత్యంత వైభవంగా భారత ఉపరాష్ట్రపతి గారి కరకమలతో ఈ యొక్క హిందీ వర్షన్ను ఢిల్లీలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు అనేక మంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు నాలాంటి అనేక మంది యువకులను, కార్యకర్తలను నిర్మాణం చేసినటువంటి ఘనత వారికి దక్కుతుంది. ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, వి రామారావు గారు కానీ, బండారు దత్తాత్రేయ గారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది సిద్ధాంత అవగాహనతో అనేక మంది కార్యకర్తల నిర్మాణం చేసినటువంటి ఘనత మనం అందరం చూస్తున్నాం. దత్తాత్రేయ గారు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు బర్కత్పురాలో 1980లో బీజేపీ ఆఫీస్ ప్రారంభించిన రోజు, ఆ రోజు నుంచి వారితో కలిసి కార్యాలయంలో ఉండేటువంటి అదృష్టం దొరికింది. ఆ రోజు నుంచి కూడా అనేక పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు,
అనేకమైనటువంటి సార్లు జైలుకు వెళ్ళిన విషయంలో కావచ్చు, వారితో కలిసి నడిచినటువంటి విషయం. నన్ను రాజకీయాలలో అనేక మంది పెద్దలతో సహా దత్తాత్రేయ గారు చేయి పట్టి ఈ రాజకీయాల్లో నడిపించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చివరకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేటువంటి అదృష్టము నాకు కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 1980లో బీజేపీ ప్రారంభించినప్పుడు వారు ఒక ఎస్డి మోటార్ సైకిల్ మీద తిరిగేవారు. వారితో కలిసి మరి ఆ యొక్క మోటార్ సైకిల్ హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్తీల్లో తిరిగేటువంటి అవకాశం కలిసింది. వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఉన్నప్పుడు వారు సేవా భారతి కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి పేద బస్తీలు నివసించేటువంటి బస్తీలలో అనేకమంది బడుగు బడైన వర్గాలు నివసించేటువంటి మురికివాడల్లో సేవ చేసేటువంటి అవకాశం వారికి దొరికింది. అదే పరిచయాలతో బీజేపీ ప్రారంభించిన తర్వాత, బీజేపీకి వచ్చిన తర్వాత 1980లో ఆ బస్తీలలో వారితో పాటు తిరిగేటువంటి అవకాశం నాకు కూడా లభించింది. ఆ రకంగా మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్తీలలో పార్టీ విస్తరణ కోసం వారు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిదని మనవి చేస్తున్నాను. వారు ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా కోపగించిన విషయాన్ని నేను ఈ రోజు వరకు చూడలేదు. పార్టీలో ఎవరు అసంతృప్తి ఉన్నా, ఎవరు అలిగినా పిలిచి మాట్లాడేది చివరకు మరి దత్తాత్రేయ గారు, వి రామారావు గారు అనేటువంటి విషయము ఆ సందర్భంగా అనేక సార్లు జరిగిన విషయాన్ని మనవి చేస్తున్నాను. వారు ఇంతకుముందు మన పెద్దలందరూ చెప్పారు, అజాతశత్రు ఎవరితో మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తనే ఇనిషియేటివ్ తీసుకొని ఆ మనస్పర్ధలను దూరం చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వము బండారు దత్తాత్రేయ గారని మనవి చేస్తున్నాను. వారు పార్టీ నాయకుడుగా కానీ, పార్టీ సంఘటన మహామంత్రిగా కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ, పార్లమెంట్ సభ్యుడిగా కానీ, కేంద్ర మంత్రిగా కానీ, గవర్నర్గా కానీ అన్ని సమయాలలో కూడా ఒక హుందాతనంతో అందరితో కలిసిమెలిసి మరి ముందుకు నడిచేటువంటి గొప్ప వ్యక్తిత్వము బండారు దత్తాత్రేయ గారిదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు వారు